మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందుకనే వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళిద్దరు కలిసి ప్రజల పక్షాన కాంగ్రెస్ ఎప్పుడు ఉంటది, ఎప్పుడు కూడా ఉంటుంది. ప్రజల ఆకాంక్షలు, ప్రజల సమస్యలను అడ్రస్ చేస్తాం. ఖచ్చితంగా ప్రజలతో ఉంటాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడతాం. మాకు కొంచెం టైం కావాలని చాలా మేము వచ్చిన కాడి నుంచి అంటున్నాం. ఎందుకంటే అప్పుల కుప్పగా మారింది. కొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే కొద్ది ఇబ్బంది ఉంది. కానీ మేము ఎప్పుడూ పేదల పక్షాన ఉండే పార్టీ, భూములు పంచిన పార్టీ, పేదలకు ఇల్లులు ఇచ్చిన పార్టీ, మరి సంక్షేమం ఇచ్చిన పార్టీ. కాబట్టి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పినాము. ప్రజలు కూడా ఇచ్చిన వాళ్ళు కనీసం 10 ఏళ్ల రేషన్ కార్డులు ఇవ్వలేదు, గతి లేదు. ఇవాళ పేదలకు సన్నబియ్యం ఇస్తామని కేటీఆర్ని అడిగితే ఇట్లా పంచుకుంటూ పోతే అన్ని పోతాయి అన్నాడు. మరి మేము ఎట్లా ఇస్తున్నాం? ఇవాళ పేదల ఇళ్లలో కరెంటు వెలుగుతుంది ఫ్రీగా. ఇవన్నీ మేము పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ జూబ్లీ హిల్స్ అనేది అది పేరు చాలా జూబ్లీ హిల్సే, కానీ ఈ నియోజకవర్గంలో చాలా మంది పేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇస్తాం, తప్పకుండా గల్లీలు బాగు చేస్తాం. ఇవన్నీ కూడా వాళ్ళ సంక్షేమం కోసం కట్టుబడి ఉంటాం. మేము ఖచ్చితంగా చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలబడతాం. ఇలా వాళ్ళు ఫస్ట్ ఏదో ఓట్లకు తీసుకొచ్చారు. ఒకడేమో సిరిసిల్ల నుంచి వచ్చి ఓటు ఇక్కడ పెట్టుకున్నాడు. 2018లో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు మా దగ్గర కూడా ఇక్కడ ఓటేసి అక్కడికి వచ్చారు. అడిగిన అక్కడ టీఆర్ఎస్కి వేసినాం, ఇక్కడ నీకు వేసినాం. కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు మాకు, లేదా కొంతమంది అక్కడ వేసినాం, ఇక్కడ వేసినాం. 2 అంటే అట్లా డబల్ ఓట్లు చేర్పించిన చరిత్ర బీఆర్ఎస్ది. అదేవిధంగా కొంతమంది ఇవాళ అప్పుడు ఓట్లను కూడా తొలగించిన చరిత్ర బీఆర్ఎస్ది. మాకు అసలు అలాంటి ఆలోచన కానీ దాని మీద మా నాయకుడు రాహుల్ గాంధీ పోరాడుతున్నాడు. సేమ్ టైంలో మాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు. అలాంటి పట్టు ఈ 10 ఏళ్లలో ఈ హైదరాబాద్లో ఏదైనా సంపాదించారు అంటే కబ్జాలతో పాటు ఇట్లా దొంగ ఓట్లు వేయించుకునే సంస్కృతి సాంప్రదాయాలు బీఆర్ఎస్ తీసుకొచ్చింది వాళ్ళే. ఇలా వాళ్ళు పోయి ఆ నవీన్ యాదవ్ ఇంటి మీద, ఆఫీస్ మీద దాడి చేశారు. ఇదేనా మీరు మాట్లాడేది? పైగా వాళ్ళ ఛానల్స్ వాళ్ళ సొంత వ్యవస్థను పెట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తారు. ఎంత తప్పుడు చేసినా వాస్తవాల మీద ప్రజలు తమ అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు అవును, అది ఇవాళ ఎంత దుర్మార్గం. అదే శ్రీశైలం యాదవ్ గారు మీతో ఉన్నప్పుడు వెహికల్ కొనిచ్చిండు, ప్రచారం చేసారు, ఇద్దరు కలిసి తిరిగిరు. వాళ్ళ ఇంట్లో వీళ్ళు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు, పార్టీలు, అన్ని డిన్నర్లు అయినాయి. పాపం అప్పటిదంతా మర్చిపోయిండు. ఇప్పుడు నవీన్ యాదవ్ మీద నేను కూడా చూసిన కదా, ఆ లేడీస్ కూడా ఒక సింపతి, ఒక మంచి అవగాహన, ఏ సోదరుడు మంచోడు, పిలిస్తే పలుకుతాడు అని అటువంటిది. ఆ అబ్బాయిని పట్టుకొని నువ్వు రౌడీ, దొంగ, లంగా, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తి, లోకలు, అట్లాంటి అంత దుర్మార్గంగా ప్రచారం అవసరమా? ఇవాళ గోపి కుటుంబానికి కూడా 3 సార్లు వేసి గెలిపించారు. ఇక్కడ ప్రజలేం తక్కువ చేయలే. అంతల్నే ఆమె అట్లా మాట్లాడడం కూడా 3 సార్లు ఆదరించారు మిమ్మల్ని, ఆమె సునీత కుటుంబాన్ని. మరి అది మర్చిపోయి గుండాయిజం, రౌడిజం అవన్నీ వాళ్ళకి అలవాటు. వాళ్ళు హుజరాబాద్ ఎన్నికల్లో 6,000 పంచిర్రు. అదేవిధంగా మరి దళిత బంధు అక్కడనే స్టార్ట్ చేసిర్రు. మా బాబు జగజీవన్ రావు గారిని పూజించడం మొదలుపెట్టిర్రు హుజరాబాద్ ఎన్నికల కోసం. మరి అదేవిధంగా దుబ్బాకలో కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉండి అక్కడ కూడా చనిపోయినా కూడా మరి ఆ రోజు అధికారంలో ఉండి కూడా ఓడిపోయారు. అంటే మీ విధానాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. దయచేసి సునీత గారైనా, కేటీఆర్ అయినా, ఎవరైనా ప్రజల యొక్క పల్స్ అర్థం చేసుకోండి, వాళ్ళ మనోభావాలు అర్థం చేసుకోండి. దుందుడుకు విధానాలు, దుర్మార్గపు చర్యలు, మరి అప్పటికప్పుడు మ్యానిపులేషను, మార్పింగ్లు, తప్పుడు ప్రచారం, తప్పుడు మీడియాను క్రియేట్ చేయడం, సోషల్ మీడియా అనేది కూడా భ్రష్టు పట్టించారు వాళ్ళు. మేము ఇలా సోషల్ మీడియాను ఉపయోగించుకునేది, ఇది మాట్లాడినా అంటే ఇది సోషల్ మీడియాలో పెట్టుకుంటాం, ఓ సర్వీస్ చేసినామంటే పెట్టుకుంటాం. వాళ్ళు మార్పింగ్ చేయడం, ఇది మానుకో. ఎవడో మొన్న ఎక్కడదో అది ఆ కార్డు ఏది ఎమ్మెల్యేది, అది మాది కాదే కాదు, అది ఎవడో దొంగది, లేకుండా ఆ పేపర్ వల్ల చేసారు, ఆ రాసిన పేపర్ వాడు. అది బండి నెంబర్ లేదు, ఏం లేదు, ఉట్టిగా పెట్టిను. అంటే వాళ్ళు క్రియేట్ చేసి కూడా మా స్టిక్కర్లు ఇక్కడ ఉన్నాయని చెప్పారు. అది మరి మేము ఆడ లేని కూడా లేము. నేనేమో బోరు బండి ఇన్ఛార్జిని, ఎర్రగడ్డలో ఎక్కడో నా బండి ఉన్నదని. అసలు ఆ బండి నెంబర్ లేదు, ఏం లేదు. అది ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఎవడో దొంగది సృష్టించింది, ఎవడో సృష్టించాడో వాళ్ళే సృష్టించాడా రాసిరో తెలియదు. ఎంత ఘోరంగా అవసరమా? వాస్తవాల మీద ఉండండి. నేను ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా,
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజము, అధికారాలు ఎవరికి స్వాస్థ్యం కాదు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఇక మొత్తం కాంగ్రెస్ను సమాధి చేసినామని ఎమ్మెల్యేలు అందరినీ కొనేసిండ్రు ఆ రోజు కూడా. అయినా కూడా ప్రజలు మా పక్షాన్ని నిలబడి రాష్ట్రంలో మాకు గెలిపించారు. మీరు అబద్ధాల పునాదుల మీద సోషల్ మీడియా ద్వారా ఏదో చేద్దామని అనుకున్నారు. ఇంట్లో కూడా ఎంత విచ్చలవిడిగా వాడినరో మీకు తెలుసు. ఆ అబ్బాయిని కూడా, నవీన్ కూడా, మా ఎమ్మెల్యే అభ్యర్థి విపరీతంగా తిట్టిరు. కానీ దగ్గర నుంచి చూస్తారు కదా, దూరం ఉన్నోనికి కొద్దిగా మ్యానిఫ్లేషన్ చేస్తారు, దూరం ఉన్న వాళ్ళ మైండ్ సెట్ కొద్దిగా మారుస్తారు, అవునాట అని. కానీ దగ్గర నుంచి ఇక్కడ ఏం జరుగుతుందో చూసే వాళ్ళకైతే అర్థమవుతాయి కదా. అందుకనే పెద్దలు చెప్తారు, నిజం నిలకడగా నిదానంగా బయటకు వస్తుంది, అబద్ధమేమో ఊరంతా తిరిగి వస్తుంది. కేటీఆర్ చేసింది కూడా అబద్ధమే మొత్తం ప్రచారం చేసిండు. నిజం అనేది రిజల్ట్ ద్వారా ప్రజలు చెంపపెట్టేలాగా వాళ్ళకు బుద్ధి చెప్పారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.